ఎంత మట్టుకు ప్రియరా నేను కోరుకున్నది నాకు దొరకటం లేదు, నేను ప్రార్థించింది నాకు జవాబు రావటం లేదు అని దేవుని మీద కంప్లైంట్ చేయటం కానీ, దేవుని మీద విమర్శనాస్త్రాలు సంధించడం కానీ, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటంలోనే మనం ఆలోచిస్తూ ఉన్నాము. కానీ దేవుని వలన మనం ఎన్ని మంచి విషయాలు అనుభవిస్తున్నామో మనము గ్రహించలేకపోతా ఉన్నాం. మానవ నైజం ఏంటంటే ప్రియరా, 100 విషయాలు ఉంటే 99 మంచి విషయాలు ఉండి ఒక్కటి లోటు ఉన్నా అదే హైలైట్ అవుతుంది. ఎలా మనం కొన్నిసార్లు ఈ చూడలేకపోతాం అనేటువంటిది. పెళ్లి సంబంధాలు చూడడానికి వెళ్తారా, అన్ని బాగున్నాయి బా, కలర్ బాగుంది, లేకుంటే చదువు బాగుంది, ఫ్యామిలీ బాగుంది, కొంచెం హైట్ ఉంటే బాగుంది, కొంచెం బాగుంటే బాగుంటుంది. వీళ్ళు చూసారా, మంచి విషయాలు ఉండింటాయి, అవేం కనిపించవు, చిన్నది కనిపించి దానివల్ల డిస్క్వాలిఫై. ఎంత బాధపడతారు అనేది మనం ఆలోచించాలి. మన జీవితంలో కూడా అనేక సార్లు ప్రియులారని అనుకుంటూ ఉంటాను, ఈరోజు మనం అందరూ ఎంత నిటారుగా కూర్చున్నాం, చక్కగా కూర్చున్నాం కదండి. ఇలా కూర్చోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రియులారా? ఎప్పుడైనా చూసారా? నర్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కానీ, మజిల్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కనీసం నిటారుగా నువ్వు నేను కూర్చున్నట్టు కూర్చోలేరు. వాళ్ళు కూర్చోలేకపోతే they are unable to sit properly, they are unable to walk properly. కొంతమంది వాళ్ళు స్పష్టమైన మాట మాట్లాడలేరు. కొంతమంది ప్రియులారా, అనేక మంది నేను చెప్తున్నానని కాదు, మీకు తెలియనివే కాదు, ఇవన్నీ తెలిసినవే. కనీసం అన్నం కలుపుకోలేని పరిస్థితిలో కొంతమంది లేరంటారా? కలుపుకున్న అన్నాన్ని నోట్లో పెట్టుకోలేని పరిస్థితిలో చాలా మంది లేరంటారా? ప్రియులారా, దేవుని యొక్క కృపను బట్టి నీకు చక్కటి కుటుంబాన్ని ప్రభు ఇచ్చాడు, చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చాడు, చక్కటి చదువునిచ్చాడు, చక్కటి ఇండ్లునిచ్చాడు, ఏదో ఒకటి. ప్రియులారా, నువ్వు ఈరోజు సంతోషంగా ఉన్న ఒక మాదిరిగా నీకంటే భయంకరమైన పరిస్థితిలో ఉన్నవారు ఎంతమంది లేరు? నీకున్నటువంటివి వారికి దొరికితే 2 కళ్ళ కత్తుకొని సంతోషంగా ఉంటారు కదా. కానీ కొన్నిసార్లు ప్రియులారా, మనం దేవుని యొక్క మంచితనాన్ని చూడట్లా. అందుకని మన అందరం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నాకు చూపును అనుగ్రహించు. ఆమేన్. నాకు చూపును అనుగ్రహించు ప్రభువా, నీ మంచితనాన్ని నేను చూడాలి. ఐ షుడ్ సీ యువర్ గుడ్నెస్. నీ మంచితనాన్ని చూసి నీకు కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు మొదటి పాఠాన్ని నేను చెప్తూ ఉన్నాను ప్రియులారా. ఎప్పుడైతే చూసే అలవాటు ఉన్న వ్యక్తి, దేవుని మంచితనాన్ని గుర్తుపట్టగలిగే అవకాశం ఉన్న వ్యక్తి, దేవుని చూసే గుణమున్న వ్యక్తి ఎప్పుడు కూడా తన నోటిలో దేవునికి స్తుతులు చెల్లిస్తాడు. ఆమేన్. దేవుని కృతజ్ఞత చెల్లిస్తాడు. అందుకని ఈరోజు నేను మనందరికీ చెప్పే మాట ఏమిటంటే, లెట్ us be thankful to God. Let us be thankful. దేవా నీకు వందనాలయ్యా, నా కుటుంబం కొరకు, నా యొక్క స్థితి కొరకు, నా ఆరోగ్యం కొరకు, నా పరిస్థితులన్నిటి కొరకై నీకు వందనాలు. లెట్ us be thankful to God. ఈ ఒక్కటి మన ప్రియులారా మన జీవితంలో చేద్దాం.